హలో అండి, ఈరోజు మనం గుంటగున్న ఆయిల్ తయారీ విధం చూడబోతున్నాము. ముందుగా మనము గోరింటాకుని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన గోరింటాకుని పక్కన పెట్టుకొని ఆ తర్వాత గుంటగున్నాకుని మిక్సీ పట్టాలి. దాన్ని ఒక పొడుగ్గా ఉన్న బౌల్లో మెత్తని క్లాత్తో వడకట్టుకోవాలి. వేస్ట్ అంతా తీసేసి జ్యూస్లా తయారు చేయాలి. అలాగే ఈ ఆయిల్లో మందార పువ్వులు కూడా వేయాలి. దానివల్ల మన జుట్టు నల్లగా వస్తుంది. మిక్సీ చేసుకున్న గోరింటాకు పేస్ట్ అలాగే గుంటగున్నాకు జ్యూస్ని విడివిడిగా పెట్టుకోవాలి. కొబ్బరి నూనె, మెంతులు, మందార పువ్వులు పచ్చి అయినా ఎండి అయినా పర్వాలేదు రెడీగా పెట్టుకోండి. ఐరన్ మూకుడి యూస్ చేస్తే మంచిది. ముందుగా కడాయిలో గుంటగున్నాకు జ్యూస్ పోయాలి. ఆ జ్యూస్ని సగం అయ్యేదాకా మరిగియాలి. చిక్కగా మరగనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్లో వేస్ట్ తక్కువగా ఉంటుంది. ఈ ఆయిల్ జుట్టుకి చాలా మంచిది. మాకు ఎండిపోయిన మందార పువ్వులు అందుబాటులో ఉన్నాయి, అందుకే మేము ఇవి వేసుకుంటున్నాము. పచ్చి మందార పువ్వు అయినా వాడుకోవచ్చు. ఇది హెయిర్ పెద్దగా అవ్వడానికి పాతకాలపు పద్ధతి. గుంటగున్నాకు జ్యూసు చిక్కగా మరిగినాక అందులో కొబ్బరి నూనె పోయాలి. సగం మరిగిన తర్వాత గోరింటాకు పేస్ట్ వేయాలి. లాస్ట్కి వచ్చేప్పుడు మందార పువ్వులు అలాగే మెంతులు వేసుకోవాలి. బాగా మరగనివ్వాలి. ఆయిల్ తయారైందో లేదో తెలుసుకోవడానికి ఒక పువ్వును తీసి నలిపినాక పొడి అయితే తయారైనట్టు. ఇలా మరిగిన ఆయిల్ని పొయ్యి ఆర్పేసి రాత్రంతా చల్లారబెట్టాలి. తర్వాత మెత్తని క్లాత్తో వడకట్టుకుని ఎన్ని రోజులైనా యూస్ చేసుకోవచ్చు.